ఓయ్ ఏమి రామ్మా ఎవరు వర్కర్ ఎవరు ఆమె ఏం చేస్తా ఉంది రండి మా అటెండెన్స్ రిజిస్టర్ చేస్తా ఇందులో గులకలు చాలా చాలా మంది ఇదో నాన్న ఇదోరా పట్టుకో 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 నీకే ఇది పట్టుకోరా ఇదో 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 నీకే ఇది పట్టుకో అమ్మా అటెండెన్స్ రిజిస్టర్ కానీమ్మా ఎవరు చూడమ్మా శుభలక్ష్మి చాక్లెట్ తింటారా స్టాక్ పడదా స్టాక్ చూడు ఎంతమంది ఉన్నారమ్మా ఏంది అబ్స్ట్రాక్ట్ లేదు కింద ఎంతమంది వస్తూ ఉంటారు నేను రాసేది లేదా ఇక్కడ రాయలేదు ఎప్పుడు రాస్తావు మరి ఎప్పటికప్పుడు లేదు కదా స్టాక్ చూడండి ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంచండి మా చూడు తిన్నారా గుడ్డు అందరూ తీసుకోమ్మా అన్నం బాగా వండుతోంది ఆయమ్మ ఎవరు వంట చేసేదమ్మా కొంచెం నువ్వు తిరగమాత పెట్టాలా సరిగా లేదు పచ్చి పచ్చి వాసన వస్తూ ఉంది నూనె ఇవ్వడం లేదా నీకు మరి ఇచ్చే ఏం చేస్తాడావా ఇంటికి తీసుకుపోతాడావా మరి అవును విలువ అంగన్వాడీ వర్కర్ ఏంటి అమ్మాయి ఎందుకు ఎక్సెస్ ఎట్లా ఇస్తాయి మీ దగ్గర 4 లీటర్లు కాస్తావా ఏం చేస్తావు అంటున్నా ఏం చేస్తావు అంటున్నా ఏమ్మా ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర ఎందుకున్నాయి ఎక్కువ నేను వస్తుంటే మీ ఆయమ్మ తీసుకుపోయి లోపల పెడతా ఉంది డబ్బా మరి ఎక్కువ ఎందుకు వస్తాయి ఏమ్మా చెప్పు నేను వస్తా ఉంటేనే ఎగబెడతారు కానీ అవి ఎక్కువ ఉన్నాయి నువ్వు ఎవరికైనా హరికథలు చెప్పుకున్నావు చెప్పు ఇవన్నీ నాకు కాదు ఏదో నీలాంటి సెంటర్లు దాదాపు 150 సెంటర్లు చూసినా నేను నాకు చెప్తే ఎట్లాను చెప్పు పద్ధతి కాదు దేవుడు ఉన్నాడు పైన ఒకరు అలా చెప్పుకోవాలి సమాధానం ఎన్ని తీసుకుపోయేది మీరు అమ్ముకునేదో లేకుంటే తాగేదో ఏం చేద్దాం చెప్పు ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర ఎందుకు వచ్చినాయి ఎక్కువ చెప్పు ఇంటికి పోతావు నువ్వు ఇంటికి పంపించాలి నిన్ను ఏం ములాది లేదా ఆడ ఇరెగ్యులర్గా ఉంది నీ దగ్గర వ్యవహారం అంతా చెప్పు మరి సమాధానం చెప్పాలి నాకు ఏందనేది యాక్షన్ తీసుకుంటాం అమ్మా అర్సాకు తెలుసులే పెద్దమ్మా నువ్వు చెప్పాలా మేము వినాలా మొత్తం ఊరంతా విచారించాలా నేను ఒక్కదాన్ని కాదు అమ్మా నీ దగ్గర పాలు ఎక్స్ట్రా ఉన్నాయి ఎన్ని లీటర్లు ఉన్నాయిరా లోపల ఇదో 4 5 15 18 9 లీటర్లు 13 లీటర్లు ఎక్సెస్ ఉన్నాయి నీ కాడ పాలు మెమో ఇవ్వండిమ్మా రాసుకోండి మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పండి ఈమెకి ఇంతకుముందు ఏమైనా మెమో ఇచ్చారా చూడండిమ్మా చూసి రిపోర్ట్ చేయండిమ్మా ఫుడ్ కమిషన్కు కంప్లైంట్ రాయండి నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామ్మా నీ మీద కొంచెం మీరు పిల్లలకు పెట్టాలా తల్లి మనసుతో ఆలోచించాలా మీరు ఇది పొరపాటు కాదా నేను వచ్చినప్పుడే పొరపాటు బయటపడిందా ఎట్లా చెప్పు అడిగేది కాదు ఈడ ఏం జరుగుతుంది అనేది చూస్తాం వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇదే పంచాయతీలు పెట్టి ఏమన్నా చూసుకోవడానికి ఏమన్నా మాకేం పని లేదా కదమ్మా ఈడ ఏంది స్టాకు ఏంది ఎంత ఉంది ఎంత ఉండాలనేది చూస్తాం అవన్నీ ఇంకా మేము ఎందుకు ఆలోచిస్తాం మాకేం పని అందరిని అడిగి విచారించి బహిరంగ విచారణ జరిపి నీ దగ్గరున్న స్టాక్ బుక్ ప్రకారము విను స్టాక్ బుక్ ప్రకారము లేకుండా ఇవి ఎక్కువ ఉన్నాయి
అదేనమ్మా, టీహెచ్ఆర్ అయినా ఎంటర్ కావాలాడా. 13 లీటర్లు ఎక్కువ ఉంది నీ కాడ పాలు. నీ బుక్లో నీ 5 పోతే 2.5, ఇంకా 11, ఇంకా 10.5 కాదమ్మా. నేను చెప్పేది ఏమున్నా ఏం లేకున్నా నీ బుక్లో క్లియర్గా ఉండాలి కదా అంటున్నా. నువ్వు ఏందేందో చెప్తే ఎట్లా చెప్పు. సరే సరే, నేను కాదన్ను. నేను వస్తా ఉంటే నేను తీసుకుపోయి ఆధార లోపల పెట్టడము వద్దు. మరీ ఏదో పిచ్చోళ్ళకి చెప్పినట్టు చెప్పగాకును. నాకు 1000 కళ్ళు ఆడున్నప్పుడే చూస్తా ఏం జరుగుతుంది ఆడ అని. ఐబీ వాలంటీర్ పిల్లడు వచ్చినాడు, చెప్పినాడు, టక ఎత్తకపోయి లోపల పెడతాడు. ఎన్ని చూసింటా నేను. మేము ఈమెకు ఎక్స్ప్లెనేషన్ అడగండి. సుబ్బలక్ష్మ సిడిపిఓకి చెప్పి, పీడీకి చెప్పి జాగ్రత్త చేయను, ఇట్లా చేయొద్దు. దేవుడు ఉన్నాడు పైన ఒకడు. నువ్వు చేసే పని, నేను చేసే పని, అన్ని పనులు చూస్తూ ఉంటాడు. ఎవరికి చెందేది వాళ్ళకి చెందాలా. మనం అమ్ముకోవడము, తినడము, ఇంటికి తీసుకోవడము ఎన్ని కుదరవు. ఒక చిత్తు కాగితాన్ని చూసినట్టు చూడాలి. ప్రభుత్వం ఇచ్చే పదార్థాన్ని పిల్లలకే చేర్చాలి. అది అంతవరకే. మీరు అమ్ముకోవడము, తినడము, ఒక్క అంగన్వాడీ సెంటర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా గొప్పగా చెప్పడంలే. అందరూ వీళ్ళు అమ్ముకుంటారు, తింటారు, బంధువులకి ఇచ్చుకుంటారు, చెప్తా ఉన్నారు బయట. అంటే అర్థమైంది. ఖచ్చితంగా మీరు తప్పులు చేస్తా అంటానే కదా. ఆ తప్పులు కట్టడి కావాలా. చేసుకోండి, మనసు మార్చుకోండి. నేను ఈయనే ఉండేది పూర్వంలో. మాటికి వస్తా అంటా నేను చెప్తాడా.